దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినము ఆగస్టు 4వ తేదీ లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము దేవుని యొక్క వాగ్దానము 5వ వచనము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ హృదయములో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉండాలి మన హృదయంలో. అంటే కుమ్మరించబడినప్పుడు, నింపబడినప్పుడు ఇతరుల్ని ప్రేమించగలిగిన శక్తి సామర్థ్యము వస్తుంది. ఆ దేవుని ప్రేమ కూడా మనగా సంపాదించుకోలేము, కానీ పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని యొక్క ప్రేమతో నింపబడగలం. అలాగా మనం అడగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అవునండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించునని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంది. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడో అలాగనే దేవుడు కూడా మన నుండి మొట్టమొదటిసారిగా, అనగా ప్రధానమైన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి అనే ఒక ఆజ్ఞ మనం పొందుకున్నాం. దేవుడు మన ద్వారా మరి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఎప్పుడు అంటే మరి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మరి స్పష్టంగా రాయబడింది, దేవుని ప్రేమించు వారికి దేవుడు సిద్ధపరిచినవి మేలులు ఎన్నో ఉన్నాయి, అవి కంటికి కనపడవు. అవునండి, అబ్రహామును కూడా దేవుడు అడుగుతాడు, నువ్వు ప్రేమించుతున్నా ఒక్కగాని ఒక కుమారుని నాకు బలి ఇస్తావా, అర్పణ దహన బలిగా ఇస్తావా అన్నప్పుడు అతడు అర్పణ చేసినప్పుడు దేవుడు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని వెనుదీయక లేదు గనుక నువ్వు ఈ కార్యము చేసినందున నేను సమస్త జనుల్లో నిన్ను ఆశీర్వదిస్తానని స్పష్టంగా ఆదికాండం 22వ అధ్యాయంలో రాయబడింది. అవును, దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. అలాగనే దేవుని ప్రేమ ఇతర గాయాలతోనూ, బాధతో, వేదనతో, మరి మంచి సమరయుడు ఏ విధంగా అయితే యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్న వ్యక్తిని దొంగల చేత చిక్కబడి కొన ప్రాణముతో అతన్ని విడిచిపెట్టలేదంట. అంతగా వస్త్రములు దోచుకున్నారు, భయంకరంగా కొట్టారండి. అయితే దేవుడు మరి సమరయుడిలాగా ఎంతగా అతన్ని మరి ప్రేమించాడు అంటే, అతను దూరంగా ఉన్నప్పుడు చూసి జాలిపడి దగ్గరకు వచ్చి మరి అతన్ని గాయములు కట్టి పూటకూలి వాడి దగ్గరికి తీసుకెళ్లి 2 దేనారములు ఇచ్చి, ఇంకొను ఏదైనా ఉన్నప్పుడైతే నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నీకు చెల్లిస్తాను అని పూటకూలి వాడితో చెప్పాడు. అవును, అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఆపదలో, శ్రమలో ఉన్న వారికి సహాయము చేస్తుంది. అలాగనే మనము కూడా ప్రేమ కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. సమయం సందర్భాన్ని బట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో మరి మన ప్రేమ కూడా తెలివితోనూ సకలమైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. ఎవరినంటే వాళ్ళని ప్రేమించడం కాదు, కానీ మరి మనం ప్రేమించేటప్పుడు కొంచెం జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం లేకపోతే మనము చెడిపోతాం. జాగ్రత్త. ఎవరినంటే వాళ్ళని ప్రేమించి మళ్ళీ తిప్పలు తెచ్చుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 19వ వచనం, అవిధేయత వలన, ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపులవుతారు. అవును, ఆదాము చేసిన పాపము ఈ లోకానికి శాపం అయిపోయింది. పాపము ఒక మనుషుని ద్వారా వచ్చింది. కృపావరము బంగారం నుంచి యేసు ప్రభు ద్వారా వచ్చింది. అవును, ఒక అవిధేయత మరి దేవుని దృష్టిలో పాపాత్మునిగా చేయగలదు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు అన్ని పాటించవచ్చు, కానీ ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలలో మరి ఎఫెసీ సంఘం అనేది ఆ సహనముతో భారం భరిస్తుంది, మరి అబద్ధ బోధకుల్ని మరి ఖండిస్తుంది, సహనిస్తుంది, సేవ చేస్తుంది. కానీ మరి ఏమని ఉందంటే, మొదటి ప్రేమ విడిచిపెట్టారు. అంటే ఆ ఒక్క దాంట్లో అవిధేయత చూపించారు. అవిధేయత మంచిది కాదండి. ఒక్కటైనా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు ఒక ధనవంతుడు, యవనస్తుడు, లోకంలో మంచి వ్యక్తే, కానీ అతడికి మరి దేవుని ఏమన్నాడంటే, దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు. ప్రభు అన్నాడు, నిత్య జీవం పొందుటకు నీకొక్కటే కొదువుగా ఉంది. ఆ ఒక్కటి ఏమిటి అంటే, నువ్వు నాకంటే ఎక్కువ ధనాన్ని
ఆ విషయంలో అతడు అవిధేయత అయ్యాడు కాబట్టి పోగొట్టుకున్నాడు. కాబట్టి ఒక్కని అవిధేయత అనేక మందిని పాపులుగా చేస్తుంది. జాగ్రత్త. ఈ అవిధేయత వల్ల మనము ప్రమాదానికి గురవుతాము. అవిధేయత కాకుండా దేవుని మాటకి లోబడదుము కాక. ఆమేన్. చివరిగా ఆజ్ఞను చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ వచనము, మరి విశ్వాసము ద్వారా కృపలో మనం ప్రవేశించాలి. దేవుడి కృప మా మీదకి రావాలి, దేవుడి దయ మా మీదకి రావాలి అంటే నువ్వు విశ్వాసము ద్వారానే. అది వరకు చూడని సంగతులను, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నోవహు గారు అంతకుముందు చూడని సంగతులను మరి దేవుడి చేత హెచ్చరించబడిన తర్వాత నమ్మి ఓడ నిర్మించుకొని అందులోనికి ప్రవేశించాడు. కృపలోనికి మనం ప్రవేశించాలి. కృప అంటే కాపుదల. అయినా ఎంత పెద్ద 40 దినాలు వర్షం వచ్చినా ఓడ మునిగిపోలేదు. ఓడలో ఉన్న వారికి ఏమీ కాలేదు. చివరికి పక్షులు కూడా ఏం కాలేదండి. ఆ జంతువులు అక్కడ ఉన్న నోవహు కుటుంబం మరి కృప పొందుకున్నాడు. ఆయన కృప అంటే ఆయన కిందకు వచ్చాడు. ఆయన చెప్పినట్టు నమ్మాడు, విశ్వసించాడు. కృప చేతనే బాగా గమనించండి. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఎఫెసీ 2:6 మనం విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడి ఉన్నాం. అవును, కృప కావాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసము ద్వారా మనము కృపలోనికి ప్రవేశిస్తాం. చాలా మంది కృపను వ్యర్థపరచుకోకూడదు. కృపను మనం పొందుకోవాలి. కృప పొందుకుంది మరియా, మరి యేసుప్రభువారికి తల్లి అయింది. అవునండి, కృప పొందుకుంటే గొప్ప వాళ్ళం అవుతాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలో బలవంతుడు కమ్మని అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెప్పారు. అవును, ఎప్పుడు ఆయన కృప కింద ఉందుము గాక. ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలోనైనా మీ ప్రేమ మాలో కుమ్మరించండి. మాలో అవిధేయత లేకుండా సహాయం చేయండి నాయన. విశ్వాసము ద్వారా కృప చేతనే మేము రక్షించబడతాం నాయన. విశ్వాసము ద్వారానే కృపలో ప్రవేశిస్తాం. సహాయం చేయమని దీవించి ఆశీర్వదించి మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.